హాయ్ ఫ్రెండ్స్, ధనాన్నైనా జ్ఞానాన్నైనా అది అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మనము అందివ్వగలగాలి. అపాత్ర దానము ఇప్పుడు చేయకూడదు. ఎవరైతే జ్ఞానం ఆర్జించాలని తపన పడుతుంటారో అటువంటి వాళ్ళకే మనకి తెలిసిన జ్ఞానాన్ని బోధించాలి. అంతేగాని మనకు తెలిసిందంతా అవతల వాళ్ళకి చెప్పేయాలని తాపత్రయంలో మనము అర్థం కాని వాడి దగ్గర ఎంత చెప్పినా వ్యర్థమే. అలాగే ధనం కూడా నిజంగా సహాయమైన వాళ్ళకే సహాయం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. అది జ్ఞానమైన ధనమైన. ఒక కథ చెప్తాను ఫ్రెండ్స్. ఒక పండితుడు ఉంటాడు. ఆయన చాలా పాండిత్యం గలవాడు. అయితే ఆ ఊళ్ళో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉంటాడు. అతనికి జ్ఞానం నేర్చుకోవాలని ఒక తాపత్రయంతో ఈ పండితుడి దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానాన్ని నేర్పించండి అని అంటాడు. ఆ గురువుగారు అతని ఏ విధంగా కూడా పరీక్షించకుండా అతనికి తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తాడు. జ్ఞానం అంటే ఏమీ లేదు, చివరికి 2 ముక్కల్లో చెప్తాను, అంతా నేనే దేవుణ్ణి, ఇంతకంటే ఏమీ లేదు అన్నట్టుగా చెప్తాడనమాట. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉండాలి, ఏంటి, నువ్వే దేవుడివి, ఇలా మంచిగా ఉండాలి, అవన్నీ బోధిస్తాడు. కానీ ఇతను పండితుడు చక్కగా బోధన చేస్తాడు అతనికి. కానీ ఇతను అర్థం చేసుకునే విధానము తప్పుగా అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని అహంకారంతో నేనే దేవుణ్ణి అని చెప్పాడు కదా అని చెప్పేసి ఇంకా నన్ను మించిన వాడు లేడు అన్నట్టుగా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకనొకసారి అందరికీ మృత్యు తప్పదు కదా, అలాగే ఈ పండితుడికి ఈ వ్యాపారికి ఇద్దరు కూడా మృత్యు చెందుతారు. ఈ వ్యాపారి ఏమో నరకంలో ఉంటాడనమాట. నరకంలోకి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఈయనకి గురుపదేశం చేసిన గురువుగారు కూడా ఉంటారు. సరే గురువుగారు, నేనంటే మీరు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా అహంకారంతో ప్రవర్తించి ఈ నరకానికి వచ్చాను, మరి మీరెందుకు వచ్చారంటే నీ వంటి అప్రాచ్యుడికి నేను జ్ఞానాన్ని బోధించాను కాబట్టి ఆ పాప నాకు కూడా చుట్టుకుంది అని. చూసారా ఫ్రెండ్స్, మనం ఇచ్చే జ్ఞానాన్ని అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే జ్ఞానం నేర్పించిన వాళ్ళు కూడా దానికి పర్యవసరం అనుభవిస్తారని మనకి కథ ద్వారా తెలిసింది. కాబట్టి మనం ధనం ఇచ్చేటప్పుడు కూడా నిజంగా వాళ్ళకి అవసరమా కాదా అని చూసి ఆలోచించి ఇవ్వాలి. అలాగే జ్ఞానమైనా సరే, ధనం ఉంది కదా అని మనం ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేయడము, మనకేదో కొంచెం జ్ఞానం తెలుసు కదా అని చెప్పేసి అది అవతల వాడికి అవసరమా లేదా కూడా చూసుకోకుండా చెప్పడము, రెండూ కూడా తప్పే. ఓకే ఫ్రెండ్స్.